నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకంపై వచ్చిన తెలుగు సమీక్ష సారాంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. టోనీ రాబిన్స్ అవేకెన్ ద జాయింట్ విదిన్ పుస్తకం గురించే కదా? అవును, దానిపై వచ్చిన ఒక సమీక్ష సారాంశం. ఇది మనలో ఏదో ఒక అపారమైన శక్తి, ఒక జైంట్ దాగి ఉందని, దాన్ని ఎలా మేల్కొల్పాలో ఈ సమీక్ష చెప్తోందని ఉంది. అంటే ఇది కేవలం మోటివేషన్ గురించి మాత్రమే కాదన్నమాట. అదే అనిపిస్తోంది. మన మనస్సు, మన ఎమోషన్స్, నిర్ణయాలు, ఆఖరికి మన జీవితం మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పే పద్ధతుల మీద ఫోకస్ చేసినట్టుంది ఈ సమీక్ష. అవును, అంటే ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాగా అనిపిస్తోంది కదా, స్వీయ నియంత్రణ కోసం. కరెక్ట్. ఈ సమీక్షలో మొదట్లోనే ఒక కీలకమైన పాయింట్ చెప్పారు చూడండి. మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదట, మరేంటి? మనం తీసుకునే నిర్ణయాలట. టోనీ రాబిన్స్ దీన్ని చాలా బలంగా చెప్పారని ఈ విశ్లేషణ అంటోంది. ఇంట్రెస్టింగ్. అంటే బాధ్యతంతా మనమీదే ఉందన్నమాట, బయట పరిస్థితుల మీద కాదు. అవును, ఆ ఆలోచనతోనే మొదలు పెడదాము. మామూలుగా మనం అంటుంటాం కదా, వాళ్ల వల్ల ఎలా జరిగింది, దీనివల్ల ఎలా జరిగింది అని. నిజమే, నిందలు వేయడం సులువు కదా, కానీ ఇక్కడ శక్తి అంతా మన డెసిషన్స్లోనే ఉందని అంటున్నారు. ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే, అవే పెద్దగా కనిపించకపోయినా అవే కాలక్రమేణా మన భవిష్యత్తును నిర్మిస్తాయని ఆ సమీక్ష వివరిస్తోందన్నమాట. అవును, అంటే ఏదో పెద్ద మార్పు కోసం వెయిట్ చేయక్కర్లేదు. రోజు మనం చేసే చిన్న చిన్న ఎంపికలే పవర్ఫుల్ అని గుర్తించమంటున్నట్టుంది. అంటే నాకు జరిగిన దానికి నేను ఎలా స్పందించాను, అదే ముఖ్యమైన పాయింట్. ఈ ప్రతిస్పందన శక్తి మీద ఫోకస్ ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. మరి ప్రతిస్పందన శక్తిని అర్థం చేసుకోవాలంటే బహుశా భావోద్వేగాల గురించి మాట్లాడాలి కదా? అవును, ఎమోషన్స్ కంట్రోల్ లైఫ్ అని టోనీ చెప్పినట్లు ఈ సమీక్షలో కోట్ చేశారు. భావోద్వేగాలే జీవితాన్ని కంట్రోల్ చేస్తాయా? కొంచెం ఎక్కువగా అనిపించట్లేదు. వినడానికే అలాగే ఉండొచ్చు, కానీ దాని వెనుక లాజిక్ ఏంటో కూడా ఈ సమీక్ష చెబుతున్నట్టుంది. నిజమే, మన యాక్షన్స్ వెనుక ఎమోషన్స్ డ్రైవ్ చేస్తాయి కదా. కోపం, భయం, ప్రేమ, నమ్మకం, ఇవన్నీ. అవును, వీటిని మనం అర్థం చేసుకుని కొంచెం అదుపులో పెట్టుకోకపోతే అవే మనల్ని నడిపిస్తాయని సమీక్ష హైలైట్ చేస్తోంది. అంటే వాటికి బానిస కాకుండా బాస్ అవ్వాలని. సరిగ్గా, దానికోసం ఒక టెక్నిక్ కూడా ప్రస్తావించారు ఈ సమీక్షలో. ఏంటది? స్థితి అంటే స్టేట్, తర్వాత అర్థం అంటే మీనింగ్, ఆ తర్వాత చర్య యాక్షన్, ఇలా 3 స్టెప్స్ ప్రాసెస్ లాగా. స్టేట్, మీనింగ్, యాక్షన్. ఓకే, మొదటిది స్థితిని మార్చడం. అదెలా? ఆసక్తికరంగా ఇది ఫిజికల్గా మొదలవుతుందని సమీక్ష అంటోంది. మన బాడీ లాంగ్వేజ్, బ్రీతింగ్, మన ఫోకస్, వీటిని మార్చడం వల్ల మన మూడ్ వెంటనే మారుతుందట. అవునా? ఉదాహరణకు డల్గా కూర్చోవడం బదులు స్ట్రైట్గా నిల్చొని డీప్ బ్రీత్ తీసుకోవడం లాంటివా? అలాంటివే. భుజాలు వాల్చేయకుండా నిటారుగా ఉండటం, చూపు పైకి పెట్టడం, ఈ ఫిజికల్ చేంజెస్కి మెంటల్ స్టేట్కి లింక్ ఉందని సమీక్ష నొక్కి చెబుతున్నట్టుంది. అంటే శరీరం ద్వారా మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఓకే, మరి రెండో స్టెప్ అర్థం మార్చడం. అంటే జరిగిన దానికి మనమిచ్చే మీనింగ్ లేదా ఇంటర్ప్రిటేషన్ని మార్చుకోవడం. అంటే ఒక సంఘటన జరిగింది, దానికి మనం పెట్టే లేబుల్ అన్నమాట. అవును, ఆ లేబులే మన ఫీలింగ్ని డిసైడ్ చేస్తుందని సమీక్ష వాదన. ఉదాహరణకు ఉద్యోగం పోతే అయ్యో అంత అయిపోయింది అనుకోకుండా, సరే కొత్త అవకాశం వచ్చిందనో, లేక నా స్కిల్స్ టెస్ట్ చేసుకునే టైం అనో చూడటం. కరెక్ట్. నెగటివ్ సిచ్యువేషన్కి కూడా ఒక పాజిటివ్ లేదా కన్స్ట్రక్టివ్ మీనింగ్ ఇవ్వడం ద్వారా దాని ఎమోషనల్ ఇంపాక్ట్ని మార్చవచ్చని. ఇది చాలా పవర్ఫుల్ ఆలోచనలాగే ఉంది. పరిస్థితి మారకపోయినా మన పర్స్పెక్టివ్ మారితే ఫీలింగ్ మారుతుంది. మరి మూడోది చర్యగా మార్చుకోవచ్చని ఈ సమీక్ష చెప్తోందన్నమాట. అవును, వినడానికి సింపుల్గా ఉన్నా ప్రాక్టీస్లో కన్సిస్టెన్సీ కావాలేమో దీనికి. నిజమే. సరే, ఇక నిర్ణయాల దగ్గరికి వస్తే డెసిషన్స్ షేప్ డెస్టినీ అని మళ్ళీ వచ్చింది సమీక్షలో. అవును, నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయని, ఒక్క పవర్ఫుల్ డెసిషన్ లైఫ్ని మార్చేయగలదని టోనీ చెప్పినట్లు కూడా రాశారు. అంటే ఇందాకన్నా చిన్న చిన్న రోజువారీ నిర్ణయాలే కాదు, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ కూడా. అవును, వాటి పవర్ గురించి కూడా మాట్లాడుతోంది. మరి అంత శక్తివంతమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? దానికి బేసిస్ ఏంటి? ఈ సమీక్ష ప్రకారం కీలకమేంటంటే, నేను నిజంగా ఏం కావాలనుకుంటున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే అట. ఇది సింపుల్ క్వశ్చన్లా ఉన్న ఆన్సర్ అంత ఈజీ కాదు కదా. దాని గురించి సమీక్ష లోతుగా వెళ్లలేదు, కానీ ఆ ప్రశ్న ఎంత ముఖ్యమో నొక్కి చెప్పింది.
ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతకడమే మన ఇన్నర్ పవర్ని యాక్టివేట్ చేసే ఫస్ట్ స్టెప్ లాంటిదని సూచిస్తోంది. ఆ క్లారిటీ వస్తే గానీ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోలేమనిపిస్తోంది మీరు చెప్పింది వింటుంటే. అవును, ఆ నిర్ణయం తీసుకోవడమే మన లోపల ఉన్న జైంట్ని నిద్రలేపడం లాంటిదని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. దీనికి కంటిన్యూషన్గా ఇంకో పాయింట్ కూడా ఉంది సమీక్షలో. బయట ప్రపంచం మారక్కర్లేదట, మనం లోపల మారితే చాలట. ఓ, అంటే మన ఆలోచనలు, మన నమ్మకాలు, మనం వాడే మాటలు అవే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయని టోనీ చెప్పినట్లు రాశారా? అవును, అలాగే వివరిస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది డిబేటబుల్ అయినా ఈ సమీక్ష మాత్రం దీన్ని ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్గా చూస్తోంది. ఇది సెల్ఫ్ ఎంపవర్మెంట్కి సంబంధించిన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. బయట పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం కష్టం కదా. నిజమే. కానీ మన ఇన్నర్ వరల్డ్, మన ఆలోచనలు, నమ్మకాలు, వాటిని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందని ఈ సమీక్ష మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుంది. ఇన్నర్ వరల్డ్ మారితే మనం బయట ప్రపంచాన్ని చూసే విధానం, డీల్ చేసే విధానం మారే, మన ఎక్స్పీరియన్సెస్ కూడా మారుతాయని అంటోంది. అవును, ఇక్కడే ఆ ఫోకస్ ఈజ్ రియాలిటీ సూత్రం వస్తుంది. కరెక్ట్. మన ఫోకస్ ఎక్కడుంటే మన రియాలిటీ అక్కడే ఉంటుందని. సింపుల్గా అనిపించినా చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుందని సమీక్ష అంటోంది. ఎలాగా? అంటే మనం ఎప్పుడూ ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ మీద దృష్టి పెట్టామనుకోండి, మన ఎనర్జీ అంతా అటేపోతుంది. అవే మన లైఫ్లో పెద్దగా కనిపిస్తాయి. అవును, మన బ్రెయిన్ కూడా వాటినే వెతుకుతుంది. అదే మనం అవకాశాలు, సొల్యూషన్స్, పాజిటివ్ విషయాల మీద ఫోకస్ చేస్తే అప్పుడు మన ఎనర్జీ అటు ఫ్లో అయ్యి అవే మన రియాలిటీగా మారుతాయని ఆ సమీక్ష వాదనన్నమాట. సరిగ్గా. అంటే మన ఫోకస్ని మనం కాన్షియస్గా ఎంచుకోవచ్చు, తద్వారా మన లైఫ్ ఎక్స్పీరియన్స్ని మార్చుకోవచ్చు అని. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ ఇన్నర్ పవర్ని మేల్కొల్పడానికి ప్రాక్టికల్గా ఏం చేయాలి? టోనీ రాబిన్స్ చెప్పినట్లుగా ఏమైనా కీ ప్రిన్సిపల్స్ ఉన్నాయా ఈ సమీక్షలో? ఉన్నాయి. 3 కీలక సూత్రాలని ఈ సమీక్ష సంగ్రహించింది. ఓకే, ఏంటవి? 1. నిజంగా ఏం కావాలో డిసైడ్ చేసుకోవడం, అంటే వాట్ యు రియలీ వాంట్. సరే. 2. ఇప్పుడే ఈ క్షణంలోనే మారగలనని బలంగా నమ్మడం, బిలీవ్ యూ కెన్ చేంజ్ నౌ. రైట్, నమ్మకం. 3. తీవ్రమైన కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకోవడం, టేక్ మ్యాసివ్ యాక్షన్. డిసైడ్, బిలీవ్, యాక్ట్. ఈ మూడింటిని లైఫ్కి చక్రాలుగా పోల్చారు సమీక్షలో. అవును, ఈ మూడింటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందని వివరించింది. ఇవి విడదీరానివని అంటోంది. క్లియర్ గోల్, డెసిజన్ లేకుండా యాక్షన్ తీసుకుంటే డైరెక్షన్ ఉండదు కదా. నిజమే, గాలిలో ప్రయాణం లాంటిది. గోల్ ఉండి దాన్ని సాధించగలననే నమ్మకం, బిలీఫ్ లేకపోతే మధ్యలోనే నీరు గారిపోతాం. కరెక్ట్, యాక్షన్ తీసుకోలేం. ఇక గోల్, నమ్మకం రెండూ ఉండి మ్యాసివ్ యాక్షన్ లేకపోతే అవి కలలుగానే మిగిలిపోతాయి. సో ఈ 3 కలిస్తేనే రియల్ చేంజ్ సాధ్యమని సమీక్ష క్లియర్గా చెప్తోంది. అంటే కేవలం కోరుకోవటం, నమ్మటమే కాదు, దాన్ని రియాలిటీ చేయటానికి చాలా కష్టపడి కన్సిస్టెంట్గా పనిచేయాలి. అవును, ఆ మ్యాసివ్ యాక్షన్ అనేది ముఖ్యం. ఇదంతా సక్సెస్ సాధించటం గురించే కదా. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది సమీక్ష. ఏంటది? సక్సెస్ వితౌట్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఫెయిల్యూర్. సంతృప్తి లేని విజయం అంటే ఫెయిల్యూర్తో సమానమట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కదా. అంటే సక్సెస్కి వేరే డెఫినేషన్ ఇస్తున్నట్టుంది. అవును, మామూలుగా మనం సక్సెస్ అంటే డబ్బు, పొజిషన్, పవర్ ఇలా బయట కనిపించే వాటితో కొలుస్తాం. కానీ ఈ సమీక్ష ప్రకారం టోనీ రాబిన్స్ దృష్టిలో రియల్ సక్సెస్ అంటే ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్. అంతర్గత సంతృప్తి, ప్రశాంతత, ప్రేమతో ఉండటం, ఇతరులకు సహాయం చేయడంలో వచ్చే తృప్తి, ఇలాంటివి. ఈ ఇన్నర్ స్టేట్ లేకపోతే బయట ఎన్ని సాధించినా అది అసంపూర్ణమేనని, ఆఖరికి ఫెయిల్యూర్ కిందే లెక్క అని సమీక్ష గుర్తు చేస్తోంది. ఓకే, అంటే విజయం అనేది జస్ట్ డెస్టినేషన్ రీచ్ అవటం కాదు, ఆ జర్నీలో మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన ఇన్నర్ వరల్డ్ ఎలా ఉంది అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని. అవును, సక్సెస్కి మరింత హోలిస్టిక్ హ్యూమన్ మీనింగ్ ఇస్తోంది. నిజమే. సో ఓవరాల్గా ఈ సమీక్ష సారాంశమంతా విన్న తర్వాత మెయిన్ టేక్అవే ఏంటి? అంతిమంగా ఒక్కటే పాయింట్, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. బయట పరిస్థితులు కాదు, వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, మన ఇంటర్నల్ రెస్పాన్స్ ఏంటి, అదే మన డెస్టినీని డిసైడ్ చేస్తుందని టోనీ చెప్పినట్లు ఈ సమీక్ష మళ్ళీ మళ్ళీ చెప్తోంది. మన కంట్రోల్ ఎక్కడుందో గుర్తించి దానిపై ఫోకస్ పెట్టమని. అవును, మనలోనే ఆ శక్తి ఉండి దాన్ని గుర్తించి మేల్కొల్పి మన లైఫ్కి మనమే డ్రైవర్ సీట్లో కూర్చోవచ్చని. ముగింపులో సమీక్ష చెప్పిన ఆ విషయం కూడా బాగుంది. మన మైండ్ని
శత్రువులా చూడొద్దని. దానికి సరైన ట్రైనింగ్ ఇస్తే అది మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుందని. మన ఆలోచనలు, నమ్మకాలు, నిర్ణయాలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయనే ఐడియాని మనం ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత పవర్ఫుల్గా మారతాం. మరి ఈ విశ్లేషణ వింటున్న వారికి ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఈ సమీక్ష చెప్పినట్టు మన ఆలోచనలు, నిర్ణయాలే మన జీవితాన్ని నిజంగా షేప్ చేస్తూ ఉంటే, ఆ లోపలున్న శక్తిని మేల్కొల్పే దిశగా ఈరోజే, ఇప్పుడే మనం తీసుకోగల ఒక చాలా చిన్న ప్రాక్టికల్ డెసిజన్ ఏమై ఉంటుంది?